హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో అయితే ఇది నేను కృష్ణాష్టమి అప్పుడు షూట్ చేసిందండి. వినాయక చవితి ముందు నుంచి నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా షూట్ చేస్తున్నాను, కానీ పోస్ట్ చేయట్లేదనమాట. మీకు ఇంకా త్వరగా 1 by 1 నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసేస్తాను. అందుకనే మళ్ళీ షార్ట్స్ కూడా ఏం షేర్ చేయలేదన్నమాట, ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి. నాకు గుర్తుగా ఉంటుంది, ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇవి షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడైతే బాబు వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట. నేనైతే ఇంతగా రెడీ చేయించుకుంటాడు వాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను అనుకోకపోతేనే మంచిగా జరుగుతుందేమో. ఈరోజు మాత్రం ఇది అప్పుడు వేరే కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్సు. బాబుకైతే ఇప్పుడే కొంచెం హెల్త్ సెట్ అయిందనమాట. షర్ట్ లేకుండా చేసి పంపిద్దాం అనుకున్నాను, కానీ వాడిది ట్రెడిషనల్ వేర్ ఉంది, అది వేసి. ఏంటంటే మళ్ళీ చలిగాలి వస్తుంది కదా, అసలే వర్షాలు పడుతున్నాయి అనమాట బెంగళూరులో. అందుకోసమని నార్మల్ సింపుల్గా రెడీ చేసేసాను. ఎట్లానో ఉన్నాడండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళందరికీ ఒక గోపిక వచ్చేసింది. ఫోటో తీపించుకోమంటే అసలు తీర్చుకోవట్లేదు. వీడైతే వచ్చేస్తున్నాడు. చూడు, స్మైల్ స్మైల్. ఇక్కడైతే ఇంకో కృష్ణుడు రెడీ అవుతున్నాడు అనమాట. సో వ్యాన్ అయితే మన ఇంటి దగ్గరికి వస్తుందండి. సో ఇంటి దగ్గరకి అందరు వచ్చేసారనమాట రెడీ చేసేసుకొని. ఇంకా ఈ బాబు అయితే చాలా మంచిగా రెడీ చేశారు. ఫోటోషూట్ కూడా, అంటే స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ కూడా తీపిచ్చారంట వీళ్ళవి. సో నేను బాబుకి కూడా తీపిచ్చాలి, అప్పుడు ఇంకా వాడికి బాగాలేదు కదా అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే పెట్టుకోలేదు అసలు ఏమీ. అండ్ నాకు కూడా వాడికి బాగాలేని తర్వాత నాకు కూడా ఫీవర్ ఉన్నింది. అసలు చాలా రోజులు సఫర్ అయ్యానండి బాగా బాబు తర్వాత. ఇంకా బాబునైతే వ్యాన్ వచ్చేసింది, ఎక్కిచ్చేసాము. వాడైతే హ్యాపీగా వెళ్తున్నాడు స్కూల్కి. నాకు అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడు దిగులుగా వెళ్ళిన రోజులు నేను కూడా ఏడుస్తూనే ఉన్నాను అనమాట, ఎలా ఉంటాడేమో అని. వాడు హ్యాపీగా వెళ్తుంటే నాకు కూడా హ్యాపీగా, అంటే బాధపడకుండా పంపించగలుగుతున్నాను. ఎవరైనా అంతే కదా, అందులో చిన్నపిల్లడు అయ్యేసరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది అది. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందుగా నేను అమెజాన్లో కొన్ని బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతాయేమో ఒకసారి చూపిస్తాను, చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను తీసుకుంది మినిమలిస్ట్ నుంచి సన్ స్క్రీన్ అనమాట. ఇది డాక్టర్ కూడా రికమెండ్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా మనకి బాగా ట్రెండ్ అవుతున్నారనమాట ఈ డాక్టర్. సో మనకి చాలా పెట్టారనమాట. నేనైతే మినిమలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కొంచెం ప్రైస్ నాకు అంటే రీజనబుల్ అనిపించింది అనమాట, కంపేర్ టు వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడైతే ఇది వచ్చేసరికి 50 గ్రామ్ ప్రోడక్ట్ అండి. నాకు 350 రూపీస్ పడింది అనమాట కాస్ట్. ఇట్లా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. మనకి ఇందులో మెయిన్ మన ఫ్రాగ్రెన్సెస్, సల్ఫేట్స్, పేరాబిన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట మన ప్రోడక్ట్స్లో. అది ఏదైనా సరే అండి. మీరు కుదిరితే కనుక డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళండి, అక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఉంటాయి, ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. స్టోర్కి వెళ్ళి చూడాలి డైరెక్ట్గా అనుకున్న వాళ్ళకి మనం మాల్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనకి టెస్టింగ్కి కూడా కొన్ని మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. సో అలా చూసుకొని తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఇది ఆల్ స్కిన్ టైప్స్ కండి, అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. మనకి సపరేట్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మినిమలిస్ట్లో, కావాలంటే చెక్ చేయండి. సో ఇదైతే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే నేను TNW నుంచి పపాయా అండ్ పెప్టైడ్ నైట్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉన్నాయండి, ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వర్క్ జరుగుతూ ఉందన్నమాట ఇంటి దగ్గరే. సో ఎక్కువ సౌండ్స్ అయితే వస్తున్నాయి, సో అదొక్కటి స్కిప్ చేయండి. ఇది నైట్ క్రీమ్ అనమాట. సో మనం నైట్ టైము స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు మాయిశ్చరైజర్, టోనర్ అన్నీ యూస్ చేస్తారు కదా. సో మీకు మామూలుగా మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాత ఈ క్రీమ్ ఒక్కటి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా ఎక్కువ ఏం యూస్ చేయను. ఇది కూడా బాగుందంట. సో నేనైతే ట్రై చేయలేదండి. సో ట్రై చేసిన తర్వాత అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ అయితే విష్ కేర్ నుంచి AHA + BHA బాడీ లోషన్ అనమాట. నేనైతే ఇవి చాలా కొత్తగా వచ్చేసాయండి. నాకు AHA BHA అంత క్లియర్గా అయితే తెలియదు. ఇందులో ఏంటంటే మనకి సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ అలాగే బ్లూబెర్రీ కాంబినేషన్. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది కాస్ట్ మనకి 200 ml ప్రోడక్ట్ 499 రూపీస్ ఉంటుంది. మనకి అమెజాన్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి బ్యూటీ రిలేటెడ్ మీద ఎప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయండి. MRP కాస్ట్కి అయితే మనం ఎప్పుడూ తీసుకోము. సో మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. 350 రూపీస్కి, 300 రూపీస్ కూడా వస్తుంటాయి కొన్ని డేస్ అయితే. సో కొంచెం తక్కువ ప్రైస్ చూసుకొని తీసుకోండి. ఇక్కడ మా పాప అప్లై చేసుకొని చూపిస్తుంది. సో స్కిన్ అయితే చాలా బాగుందండి. అప్లై చేసిన తర్వాత తంది కూడా డ్రై స్కిన్ అనమాట. బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి లోషన్, ఎక్కువసేపు ఉండదండి. మనం ఈజీగా డేకి 2 or 3 టైమ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లాస్ట్ టైం మీకు చూపించాను కదండి, ఇది తీసుకోవాలనుకుంటున్నానని ఫైనల్లీ పర్చేస్ చేసేసాను అనమాట. ఆ రోజు అమ్మాయి చూపించిన షేడో కాదో అని డౌట్ ఉన్నిందండి. అదే షేడ్ అనమాట. ఇది కోరస్ గాల్ అనమాట, మార్స్ నుంచి. ఇది వచ్చేసరికి మనకి
ఏమంటారు వాటర్ ప్రూఫ్ అనమాట లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్ అండి ఇది. ఇక్కడ చేతి మీద చూపిస్తున్నాను చూడండి, మనకి డార్క్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అనమాట. బట్ మన లిప్స్ మీద అప్లై చేసుకుంటే ఇప్పుడు నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఈ మధ్య ఇంకా నేను కలర్ చాలా తగ్గానండి, ఎందుకో తెలియట్లేదు. ఒకసారి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎలర్జీ వచ్చినప్పటి నుంచి చాలా కలర్ తగ్గిందనమాట. సో ఇది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి, 249 రూపీస్. బిగినర్స్కి అయితే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్తాను నేనైతే. సో నేను ఇది అప్లై చేసుకొని కూడా నా ఫేస్కి చూపిస్తాను. అండ్ ఇంకోటి మేబిలిన్ కూడా చూపించాను మీకు, ఇది కూడా ఆల్రెడీ చూపించేస్తున్నా ఆ రోజు తన లిప్స్టిక్స్ కలెక్షన్ నుంచి. సో ఇదేంటంటే 696 బర్గండీ బ్లష్ అనమాట. షేడ్ అయితే మీరు చూడొచ్చు, నేను లింక్స్ ఇస్తాను కాబట్టి మీరు అందులో షేడ్స్ డిఫరెంట్ ఉంటాయండి. నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బిగినర్స్కి నేను ఇది రికమెండ్ చేస్తున్నా. ఆల్రెడీ దీంట్లో ప్రోస్ ఉంటారు, సో వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎక్కువ యూజ్ చేయను, నాకు అంత లిప్స్టిక్స్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు తను చెప్పిన తర్వాత నేను ట్రై చేశాను, నాకు బాగుంది అనిపించి నేను సేమ్ షేడ్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట. చూడడానికి అయితే డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది చూడడానికి, బట్ మన లిప్స్ మీద అప్లై చేసినప్పటికీ ఇది కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో ఇది కూడా ఒక 2 డేస్ నుంచి వీడియోస్లో ఈ మధ్య రీసెంట్గా ఈ అమెజాన్ వీడియోస్ తీసినవన్నీ ఇదే లిప్స్టిక్ యూస్ చేస్తాను మేబిలిన్ది. మాస్క్ అయితే ఇప్పుడే అనమాట నా లిప్స్కి జస్ట్ లైట్గా అప్లై చేసుకున్నాను. సో నా స్కిన్ టోన్కి అయితే బాగా సూట్ అయినట్టు అనిపించింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. పెద్ద కాస్ట్లీ కూడా ఏం లేదు, చాలా తక్కువ ప్రైస్కే మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ లిప్ లైనర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పింది అనమాట. సో లిప్ లైనర్ కూడా మాస్క్ నుంచి తక్కువ కాస్టే ఉన్నాయి. సో అదనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఎలా అనిపించాయి, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఈరోజు మునగాకు పొడి ఆర్డర్ ఉందండి. సో మునగాకు పొడి ప్రిపేర్ చేశాను. సో ఆర్డర్తో పాటుగా నాకు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే నేను నట్స్ అండ్ సీడ్స్ కూడా వేసుకుంటాను అనమాట. వాల్నట్స్, పిల్లలు వాల్నట్స్ కొన్ని సీడ్స్ తినరు కదా అండి. సో అట్లాంటప్పుడు మనము ఇట్లాంటి పౌడర్స్లో అవి కూడా మిక్స్ చేసుకున్నామంటే హ్యాపీగా తింటారు. మీరు ఒకవేళ ఇంట్లో చేసుకోలేమో అనుకుంటే అది కూడా మాకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి, మేమైతే ప్రిపేర్ చేసి ఇస్తాము. కస్టమైజ్డ్ కూడా ఉంటుంది అనమాట ఫుడ్స్లో. నేను నెంబర్ అయితే మీకు షార్ట్స్లో షేర్ చేస్తూ ఉంటానండి, లాంగ్ వీడియోస్ ఎప్పుడు నేను క్లియర్గా బిజినెస్ గురించి చేయలేదు. సో ఈసారి చేసినప్పుడు అన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే వినాయక చవితి ముందు షూట్ చేశానని చెప్పాను కదండి. వినాయక చవితికి మాకు ఒక 1 వీక్ 10 డేస్ ముందే ఇట్లా కర్రలు అన్నీ కూడా కడతారనమాట. సో అదైతే కట్టేస్తున్నారు బయట. మాకు ఇంకా కొన్ని రోజుల్లో రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది, మేము ఇంకా తిరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మనం ఇంకా మన ఇంటి ముందే పెట్టారనమాట. చాలా మంచిగా చేస్తారండి. అవి అన్నీ నేను షూట్ చేశానో లేదో నాకు కరెక్ట్గా తెలియదు. కొంతమంది అయితే షూట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొనైనా సరే నేను ఆ 5 డేస్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను కానీ అన్నీ షేర్ చేయలేదు. బట్ నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో, దేవుడు మనల్ని అనుగ్రహిస్తారో లేదో, ఆయన పండుగ చేసుకునేలాగా తెలియదు కాబట్టి నాకు ఇదైతే కొంచెం నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి ఇక్కడ. సో నేనైతే అది షేర్ చేయాలనుకుంటున్నాను. షూర్గా కొంచెం లేట్ అయినా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఈరోజు ఆలు అలాగే మెంతి కూర ఫ్రై చేస్తున్నాను. సో మనకి మెంతి కూర, మునగాకు ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి. మెంతి కూర అంటే మనకి చేదనుకుంటారు కానీ చేదేమి ఉండదండి, చాలా బాగుంటుంది. పప్పు చేసుకున్న ఇలా ఆలు మేతి కానీ లేదంటే చపాతీలో మనం సన్నగా తరుక్కొని చపాతీ పిండిలో కలిపేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకైతే ఇవి ఢిల్లీలో ఉన్నప్పుడు అలవాటయ్యాయి అనమాట. సో నేను అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బట్ కొంచెం టేస్ట్ అనేది మనకు ఆ మెంతి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట. బట్ ఓకే, పిల్లలు అంతగా తినకపోవచ్చు. పిల్లలకి ఏంటంటే ఏదన్నా తెలియకుండా పెట్టడానికే ట్రై చేయండి, ఏదన్నా ఇట్లాంటి మంచివి ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే పండుమిరపకాయలు తెచ్చాడండి. ఇవైతే ఎంత కారం ఉన్నాయంటే అసలు చాలా కారం ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఫస్ట్ నేను తొడిమలు తీసేస్తున్నా, మళ్ళీ పాడైపోతాయని. అప్పటికే నేను తెచ్చి 2 డేస్ అయిపోతుందన్నమాట. సో అవైతే నేను ఇంకా తొడిమలు తీసేసానండి. అది ఒక పక్క ఫ్రై అవుతూ ఉంది. వంట చేస్తూ బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఈ వర్క్ చేసుకుంటున్నాను. సో వాళ్ళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కాబట్టి నాకు ఎక్కువగా లేదండి, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తాడనమాట. అందులో కొంచెం మంచిగా ఉండట్లేదు కాబట్టి హాఫ్ డే అట్లా పంపిస్తున్నాను ఒక్కోసారి. అండ్ ఇక్కడైతే మునగాకుది కూడా ప్యాక్ చేస్తున్నాను. సో ప్యాకింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేస్తామండి, లీక్ అవ్వకుండా. ఇంతవరకు మనకి చికెన్ పికిల్ వీటికి కూడా ఎప్పుడూ లీక్ అయిందని కానీ ఇట్లాంటి కంప్లైంట్ ఒక్కటి కూడా రాలేదు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ షాంపూ ఒక్కటైతే కంప్లైంట్స్ వచ్చాయండి, వెంటనే మేము స్టాప్ చేసేసాము. అది ఏదైనా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. సో అక్కడ మునగాకు పొడి 250 గ్రామ్స్ అనమాట. ఇట్లాగా నేమ్ అయితే మెన్షన్ చేస్తామని ప్రతి దానికి. హెన్నా విత్ మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఇట్లా ఏదైనా సరే నేమ్ అయితే దాని మీద రాస్తాం పర్మనెంట్ మార్కర్ తోటి, మోస్ట్లీ ఉంటుంది నేమ్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో
పప్పుల పొడి వేస్తామన్నమాట. సో పప్పుల పొడి రీసెంట్గా నేను చెయ్యట్లేదు, చాలా తక్కువైపోయింది ఇంట్లో చేయడము. ఎక్కువగా ఏంటంటే ఈ మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఫ్లాక్స్ సీడ్స్ కారము ఇవే ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే మనకు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇంట్లో కూడా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తానమాట. అందులో పిల్లలు కూడా ఏంటంటే రీసెంట్గా ఇడ్లీలోకి, దోశల్లోకి ఎక్కువగా తింటున్నారు కారప్పొడి. సో త్వరగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ప్యాకింగ్ చేయాలండి. ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ నా రొటీన్ అనేది. మీకు ఎలా అనిపించిందనే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్